హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో 10వ వారం ఎలిమినేషన్ కోసం ప్రారంభించేశాడు నామినేషన్స్. ఇక ఈ వారం నామినేషన్స్లో భాగంగా బిగ్ బాస్ ఓపెన్ నామినేషన్స్తో మరోసారి కంటెస్టెంట్స్ చేతుల్లో కత్తులైతే పెట్టేశాడని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు తమ కోపాన్ని, తమ ప్రతాపాన్ని నామినేషన్స్లో తమ ప్రత్యర్థులపై యుద్ధంలా చెలరేగి నామినేషన్స్లో ఫైర్ అయితే చూపించారు. ఈ నేపథ్యంలో ఎవ్వరూ ఊహించని విధంగా భరణి దివ్యాని అయితే నామినేట్ చేశాడు. ఇది మాత్రం ఖచ్చితంగా ఊహించనిది కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే దివ్యాని ఖచ్చితంగా భరణి ఈ వారం నామినేట్ చేయకపోతే భరణి దివ్యాని వెనుకేసుకొస్తున్నాడు అని అందరూ అనుకుంటారని ముందే గ్రహించిన భరణి దివ్యాని నామినేట్ చేసి నామినేషన్స్లో దివ్యాకి ఒక్కొక్క పాయింట్ చెప్తూ చుక్కలు చూపించాడు. ముందుగా నామినేషన్స్ తర్వాత రీజన్స్గా మాట్లాడుతూ, దివ్య, నేను నీకు ఒక పాయింట్ సూటిగా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నేను గేమ్ ఆడటానికి వచ్చాను, నువ్వు కూడా గేమ్ ఆడటానికి మాత్రమే వచ్చావు. నా గేమ్ నేను ఆడుకోగలను. ఎవరితో అయినా కూడా నా ఆర్గ్యుమెంట్ కానీ నా మాట కానీ నేను ధైర్యంగా చెప్పుకోగలను. నా విషయంలోకి వచ్చి నువ్వు మధ్యలో దూరి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అది మాత్రం ఒకటి, నువ్వు కరెక్ట్గా నీ పని నువ్వు చూసుకొని దాంట్లో వేలు పెట్టకపోతే మంచిగా ఉంటుంది, బాగుంటుంది. అది నీ గేమ్కి కూడా చాలా హెల్ప్ అవుతుందని నేను అనుభవించాను, బాగా గమనించాను కాబట్టి చెప్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు నాపై ఉన్న ప్రేమతో తనూజాని బాగా టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మొన్న కూడా నువ్వు కెప్టెన్సీ రేస్లో నుంచి తనూజాని తప్పించిన విధానం అయితే నాకు 100కి 100% నచ్చలేదు. నువ్వు నాతో ఒక్క మాట ముందు చెప్పింటే నేను ఏం చెప్పేవాడినో ఆ తర్వాత డిసిషన్ ఎలా ఉండేదో నీకే అర్థమయ్యేది. కానీ అంతవరకు అన్ని విషయాలు నాకు చెప్పి ఆ ఒక్క విషయం చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ తనూజాని నేను తీసేస్తున్నాను అనగానే నా గుండె ఆగినంత పని అయ్యింది. ఎందుకంటే నాకు మీరిద్దరూ సమానమే. నేను తనూజాతో ఎలా ఉన్నానో నీతో కూడా అలానే ఉన్నాను. అయినా కూడా నువ్వు తనూజాపై కోపాన్ని ఎందుకు పెంచుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు. ఈ వారమైనా నువ్వు తనూజాతో మంచిగా ఉండి గేమ్లో స్పోర్టివ్గా తీసుకొని ముందుకు పోవాలి. కానీ ఇలా జలసితో బుద్ధి మార్చుకొని కుట్రలు చేసి టాస్క్ నుంచి తొలగించాలని పన్నాగాలు పనడం మాత్రం నాకు ఏమాత్రం నచ్చలేదు దివ్య అంటూ భరణి చెప్పడంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యి, మీరు నన్ను నామినేట్ చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను మీకోసం అంతలా గేమ్ ఆడాను, అందరి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడుతున్నాను, మిమ్మల్ని కెప్టెన్ చేయాలనేదే నా తపన గత వారం. కానీ మీరు మాత్రం ఆ విషయాన్ని పనిగట్టుకొని పక్కన పెట్టేసి తనూజ ఏడ్చిందనో ఇంకొకటి చేసిందనో మీరు నన్ను అనరాని మాటలు అనేసి నన్నే మళ్ళీ నామినేట్ చేస్తున్నారు. ఇక మీతో ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక నాతో కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీతో ఉన్న అన్ని బంధుత్వాలు ఈ క్షణంతో ఇక తెగిపోయాయి అంటూ దివ్య అయితే చెప్తుంది. దీంతో భరణి కూడా ఓకే, అలాగే ఉండు, నీ గేమ్ నువ్వు ఆడుకో, ఇకపై నా గేమ్ ఏంటో నేను కూడా చూపిస్తాను అంటూ భరణి అయితే మాట్లాడుతున్నాడు. మొత్తంగా భరణి దివ్య మధ్య జరిగిన ఈ మాటల యుద్ధంలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.